క్షమాపణ అడగటానికి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారా, దాడి చెయ్యాలని దాడి చేయించాలని వెళ్ళారా? దాడి చేయించాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా క్షమాపణ అడగడానికే వెళ్ళాము. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలకి కారణాలు ఏంటంటే, ఆ క్షణంలో ఆయన మాట్లాడింది మాత్రమే దానికి కారణం కాదు. నన్ను అడిగితే ఈరోజు మీరు ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ ఒక్క ఇన్సిడెంటే కొన్ని వందల మందిని ఆ ప్లేస్కి తీసుకురాలేదు. ఈయన భాష, ప్రవర్తన, ఈయన భావజాలం, ఈయన అధిరోహించిన మినిస్ట్రీలు, దాంట్లో ఆయన చేసిన పనులు, ఇవన్నీ కూడా అక్యూములేట్ అయిపోయి జనాల మైండ్లో మీరు కామన్ మ్యాన్ని చూడొచ్చు. ఆ రోజు అక్కడ కామన్గా ఉన్న పీపుల్ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అని అంటే ఇట్స్ నాట్ ఆ మూమెంట్కి రిలేట్ అయ్యింది మాత్రమే కాదు, ఇది ఎప్పటి నుంచో కార్యకర్తల మనసుల్లో, నాయకుల మనసుల్లో, అక్కడున్న కామన్ మ్యాన్ మనసుల్లో ఈ వ్యక్తి పట్ల అక్యూములేట్ అయిన ఒక అంశంగా నేను భావిస్తాను. ఆ ఒక్క మాటే అన్నారు, ఇంతమంది వచ్చేసారు అని అంటే నేను కూడా చాలా ఆశ్చర్యం ఫీల్ అయ్యాను వాస్తవానికి. ఎందుకంటే నేను ఒక 1 hour ఉండి ఇక్కడ ఏదో సిచ్యువేషన్ ఇది పక్కదారి పట్టిపోతుందని అర్థమయ్యి నేను వెళ్ళాను. అదర్వైజ్ దగ్గరుండి చక్కగా అన్ని పనులు చేయించే వెళ్ళేదాన్ని. లేదు ఆయన్ని మీరు అన్నట్టుగా దాడే చేయాలనుకోండి, నన్ను నేను ఇరికించుకోవాలని నేను అనుకోను కదా.